కుంభమేళాలో దొరికినటువంటి మోనాలిస పరిస్థితి ఎలా ఉందంటే, ఒక సామెత ఉంటది గదా! కనకపు సింహాసనం మీద సునకములను కూర్చుండబెట్టిన శుభముహూర్తమున దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేళ మానురా వినరా సుమతి అని ఒకటి ఉంటది. ఆ పద్యం వేమన పద్యము, సుమతి పద్యం. ఈ పద్యములో భావం మనం చిన్నప్పుడు చదువుకున్నాం. చిన్నప్పుడు 1వ తరగతో, 2వ తరగతో, 3వ తరగతిలో చదువుకున్నాం. అది ఈరోజు మోనాలిస విషయంలో నాకు అర్థమైంది. ఈవిడ కుంభమేళాలో ఏవో గాజులు అమ్ముకుంటుంది, పూసలు గాజులు. ఈవిడ్ని తేనికల్లి సుందరి అని చెప్పి సోషల్ మీడియా బాగా ఎత్తేసింది. దీనికి బాలీవుడ్ కూడా స్పందించేసి బాలీవుడ్ డైరెక్టరు ఆయన సనోజ్ మిశ్రా ఏమొచ్చేసి ఈవిడ్ని హీరోయిన్గా చేసేశారు. ఈవిడ్ని గంగామాత అవతారంగా భావించి తీసుకొచ్చి ఒక 10 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని సినిమా మొదలు పెడితే ఏవో కారణాల చేత అతనికి జైలుకి వెళ్ళిపోయాడు. తర్వాత ఈలోగా ఏమైంది, ఈవిడ తెలుగులో కూడా ఒక సినిమా ప్రేమ ఏదో మొత్తానికి ఒక సినిమా అయితే ఒప్పుకుంది. ఇటువైపు కేరళకు చెందినటువంటి ముస్లిం అబ్బాయిని ప్రేమించిందట సోషల్ మీడియాలో, అంటే ఫేస్బుక్ని చూసి. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు వీడియోల కోసం. తరువాత జరిగేదేమో తెలియదు కానీ ఇప్పుడు ఆ సనోజ్ మిశ్రా బయటకు వచ్చి నేను ఈవిడిని నమ్మి గంగామాత అవతారంగా భావించి 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి లోన్ తీసుకొస్తే చివరికి నన్ను మధ్యలోనే ముంచేసింది. ఇప్పుడేమొచ్చేసి ఆ ముస్లిం అతనితో వెళ్ళిపోయింది. వాడొక లవ్ జిహాది. రేపు పొద్దున ఏ ఫ్రిడ్జ్లో ముక్కలుగా దొరుకుతుందో, ఏ పరిస్థితిలో ఉంటుందో మనం చూడలేము. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి, అనవసరంగా తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాను అని అంటున్నాడు. అంటే ఇంతకుముందు నేను పాడినటువంటి పద్యం ఏదైతే ఉందో అది ఇక్కడ సరిగ్గా యాప్ట్ అవుతుంది. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలని అందుకే అంటారు. చిన్న పాప, ఏమి తెలియదు దీనికి, అనవసరంగా వెళ్ళి ఇప్పుడు తెలియకుండానే పులినోట్లో తలెట్టేసింది. అనవసరంగా మంచి జీవితాన్ని నాశనం చేసుకుంది. పులినోట్లో తలెట్టేసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆ విషయం ఇప్పుడు తెలియదు, త్వరలో తెలుస్తుంది.